హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇప్పుడు వచ్చేసి గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాము. పోతుంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళని ఇక్కడ ఒకటి అన్నదానం కానొస్తుంది, అందుకోసం కానీ ఆపాము. ఇక్కడ ఇక తినేసి స్టార్ట్ చేద్దామని చూసాను. చూడండి ఇక్కడైతే బాగుంది. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పర్వాలేదు, రైస్ ఇట్లా మంచిగా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నైట్ 12 గంటల దాకా ఇట్లా భోజనానికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ నిమజ్జనం అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు మొత్తం చూడండి, చాలా అందంగా ఉంటుంది. అలాగే గణేష్లను కూడా నేను అందరినీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇది వచ్చేసి దిల్సుఖ్నగర్ మన సాయిబాబా టెంపుల్కి ఎంట్రన్స్లో ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మన దిల్సుఖ్నగర్ ఒక మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది. చూడండి, నిమజ్జనం అయితే సూపర్. ఫ్రెండ్స్, మీరు గణేషుల నిమజ్జనం చూడాలనుకుంటే ఓల్డ్ సిటీకి రావాలి. ఓల్డ్ సిటీకి వస్తేనే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలుకి మీరు ఓల్డ్ సిటీ అంటే మన ఉదాహరణకి జిమరాత్ బజార్ ఉంది కదా, బేగం బజార్ కానీ జిమరాత్ బజార్ కానీ లేకపోతే అఫ్జల్గంజ్ అయినా పర్లేదు, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మన నిమజ్జనంలో ఫస్ట్ గణేశుడు నెమలితో స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి అఫ్జల్గంజ్ చౌరస్తా మనది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ గణేశుడు చూడడానికి బాగుంది కదా, చూస్తారు కదా. ఇది మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మనకు చాలా వీడియోస్ వస్తాయి. మన ఓల్డ్ సిటీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనం వచ్చినప్పుడు గణేష్ నిమజ్జనానికి వచ్చినాము. సూపర్ ఉంది. ఇప్పుడు మీరు ఈ లాగ్ మొత్తం చూడండి, మస్తు అంటే మస్తు ఉంటుంది. వెనకాల చూడండి, మీకు హైకోర్టు ఉంది ఇక్కడ. సూపర్ అయితే మస్తు లొకేషన్ వచ్చింది మనకి. చూస్తారు కదా, మన ఇది హైకోర్టు లొకేషన్ వచ్చేసి సూపర్ ఉంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఈ ప్రకృతి మొత్తం చూడండి ఎంత బాగుంది అసలుకి. ఈ చెట్లు, ఇదంతా వాతావరణం మూసినది, అసలు కనిపించట్లేదు. మొత్తం చెట్లతో పచ్చగా నిండిపోయింది. సూపర్ అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చేసి మనం గణేష్ నిమజ్జనానికి వచ్చినాం కదా, అందులో బేగం బజార్ వెళ్తుంటే చూసాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మహారాణా ప్రతాప్. ఇది బేగం బజార్లో ఉంది మనకి. ఇక్కడనే మనకు బులచ్మమ్మ గుడి ఉంది. గుడికి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ పావురాలు ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. చూడండి, మీరు ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు, ఏదైనా రీల్స్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అక్కడ ఒక 40 రూపీస్ ఇస్తే మనకు ఒక చిన్న స్టార్ట్ అయిపోయిందండి మన నిమజ్జనం. ఇప్పుడు బేగం బజార్లోని మనం స్టార్ట్ అయిపోయింది. ఇది బేగం బజార్ గణేశుడు మనకు ఎదురైపోయాడు. ఇక్కడ నుంచి మనకు ధూల్పేట స్ట్రేట్. ఇక చూడండి, మనకు ధూల్పేటలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాను. ఇక్కడ చూడండి, ఈ అన్నదానం అయితే అడుగడుగున దొరుకుతుంటుంది. ఈ రోజు మాత్రం ఎవరికి ఆకలి అయితే ఉండదు. సూపర్ ఉంటుంది. వీడియో చూడండి, సూపర్గా ఉంటుంది. ఇక గణేశుడు చూడండి, మన ధూల్పేట నుంచి బేగం బజార్ లోపలికి వస్తున్న గణేశుడు ఎట్లా అంటే మామూలుగా లేదు అసలుకి. చూడండి, ఒక రథం గిర్రాల పైన ఎక్కి వస్తున్నట్టుగా సూపర్ ఉంది కదా. ఇక ఈ చిన్న చిన్న గల్లీలు, ఇదంతా బేగం బజార్ అండి. ఈ చిన్న చిన్న గల్లీలలో పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకొని ఒక ఎన్ని టైర్స్ ఉంటాయంటే ఒక 16 టైర్స్ ఉన్న పెద్ద పెద్ద ట్రక్లు వేసుకొని ఈ చిన్న చిన్న గల్లీలలో పెద్ద పెద్ద సౌండ్లు వేసుకొని బాజా భజంత్రులతో సూపర్గా వస్తారండి. ఇవి చూడండి, ఇవంతా బేగం బజారే. ఇప్పుడు మనం ఉన్నదంతా బేగం బజారు. మన ధూల్పేట నుంచి బేగం బజారు, ఇంకా జిమరాత్ బజార్ నుంచి బేగం బజార్ వస్తున్న వినాయకులు ఇవన్నీ చూడండి, చాలా అందంగా ఉంటాయి. నాకు నచ్చిన గణేషులు ఎక్కడన్నా చూడాలి అంటే మటుకు నేనైతే ప్రతి సంవత్సరం నిమజ్జనానికి ఇక్కడే వెళ్తాను. చూస్తారా ఫ్రెండ్స్, మేము చిన్నప్పటి నుంచి మేము ఉండేది ఇక్కడ పురాణపల్లి ఉండేది. పురాణపల్లి నుంచి బేగం బజార్ వరకు ఈ గల్లీలోనే వస్తుండేది. ఇక్కడనే మొత్తం చిన్న పిల్లలతో సహా అందరం ఇక్కడనే వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ మస్తు వంచేస్తుండేది. ఈ గల్లీ మొత్తం సూపర్ ఫేమస్ అసలుకి. గణేష్లు అయితే తోపుంటాయి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేసారన్నా మీరు ఒకసారి విజిట్ చేయడానికి చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. నార్మల్గా ఉండవు అసలుకి. ఇదంతా బేగం బజార్ గల్లీ. మీరు ఎట్లా స్టార్ట్ కావాలంటే మనకు జిమరాత్ బజార్ అంటే పురాణపూర్ నుంచి అన్నా, లేదా జిమరాత్ బజార్ నుంచి అన్నా. జిమరాత్ బజార్ అంటే మీకు తెలియకపోవచ్చు, చోరీ బజార్ అంటారు తెలుసా, అదే. అక్కడ నుంచి స్టార్ట్ అయితే మీకు మన ఏది అఫ్జల్గంజ్ నుంచి నాంపల్లి అంటే మన మోంజీ మార్కెట్ ఉంది కదా, మోంజీ మార్కెట్ వరకు మీరు రావచ్చు. సూపర్ ఉంటాయి అసలుకి, మామూలుగా ఉండదు. ఇంకొకటి తిన్నంత పెడతారు వాళ్ళు, సూపర్ అంటే సూపర్. అన్ని వెరైటీస్ ఉంటాయి, స్వీట్స్, బూందీ, కార అలాంటివి మస్తు ఖతర్నాక్ ఉంటాయి. ఒకసారి అయితే చూడండి, నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. చాలా అందమైన విగ్రహాలు వస్తుంటాయి. మీరు చూడడానికి అయితే 2 కళ్ళు చాలు. నేను ఈరోజు వీడియో తీశాను. ముస్లిమ్స్ కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీతో సహా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలామందిని చూశాను. అసలు నాకు తెలిసి నా వీడియోలో కూడా అక్కడక్కడ కనిపిస్తుండొచ్చు. చూడండి, ఇవంతా బేగం బజారే.
బేగం బజార్లో మామూలుగా చేయరు అసలు, అడుగడుగు గల్లి గల్లికి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంటికో గణేశుడు అన్నట్టుగా పెద్ద పెద్ద గణేషులు పెడతారు, సూపర్ ఉంటాయి. అసలు ఎంజాయ్ చేస్తాం మనం అసలుకి. ఇందులో చాలా అయితే ఖతర్నాక్ ఉంటాయి. ఒకసారి అయితే చూడండి, మొత్తం వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి, మస్తు ఉంటుంది. మీకు మంచి 4Kలో చూపిస్తున్నాను నేను. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. మీరు డైలీ ఖైరతాబాద్ అవి చూసారు కదా, నేను ఖైరతాబాద్ పోదలుచుకోలేదు, ఇవాళ ఇవి చూపించాలనుకుంటున్నాను ఓల్డ్ సిటీలో మీకు ఎట్లుంటుంది అనేది. ఒకసారి చూడండి, టీవీలో చూసేదానికన్నా మీరు ఇట్లా చూస్తే గినంగా షాక్ అయిపోతారు. చాలా 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 అందంగా ఉంటాయి అసలుకి. ఇది చూడండి, ఈ కార్ పైన చూడండి వాళ్ళు ఎలా డెకరేషన్ చేసి గణేష్ని తీసుకెళ్తున్నారో, సూపర్ ఉంది కదా, జబర్దస్త్ ఉంటుందండి. మీరైతే ప్రతి ఒక్కరూ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే విధంగా మధ్యాహ్నం ఒక 12కి రండి సరిపోతుంది. బేగం బజార్ నుంచి వచ్చి అఫ్జల్గంజ్కి వెళ్దాం, అదేంది మోంజీ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. అయితే అటు ఇటు తిప్పి మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. అటు ఇటు తిప్పి చార్మినార్ చౌరస్తాకి వచ్చేసినాము. చార్మినార్కి వచ్చిన తర్వాత షాక్ అయిపోయినాము. అసలు నేను నా లైఫ్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను, చార్మినార్ దగ్గర నేను గణేషులు చూడలేదు. ఈరోజు మాత్రం చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి, మస్తు వచ్చింది అసలుకి చార్మినార్ కడ గణేషులు. మీరు మొత్తం వీడియో చూడండి, చాలా అందంగా ఉంది. ఇది చూస్తారు కదా, ఈ కమాన్ వచ్చేసి మనకి చార్మినార్కి 4 వైపులా ఉంటాయని చూపించాను కదా ఒక వీడియోలో, అదే అండి. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ వచ్చేంబడే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడికి వచ్చేసి మనకు బార్కాస్ కానీ, మదీనా కానీ, ఇదేంటి ఇంకా సైదాబాద్ కానీ, ఐఎస్ఐ సదన్ కానీ, ఇంకా పలక్నామా కానీ, ఇంకోటి చత్రికాన కానీ, ఇక్కడ నుంచి మనకు గణేషులు అన్నీ చార్మినార్ నుంచి వస్తాయి. కొన్ని ఏరియాలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ చార్మినార్, ఇక్కడ నుంచి చార్మినార్కి వస్తాయి అన్నట్టు, చార్మినార్ ముందర నుంచి వస్తాయి. ఇది చూడండి, ఈ చార్మినార్ కమాన్ ఉంది కదా ముందర ఒకటి, ఆ కమాన్ కిందకి వెళ్ళి మీకు చార్మినార్ కనిపిస్తుంది కదా, ఈ చూడు గణేశుడు చూడండి ఎంత బాగుందో. అవన్నీ అక్కడ నుంచి మలిపేశారు ఈ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ విగ్రహాలు అన్నీ చార్మినార్ ముందరకు వస్తుంటే మనం ఒకవేళ ఫోటో తీసుకుంటే కూడా మామూలుగా రావట్లేదు అసలుకి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సూపర్గా వస్తున్నాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం, అసలు నేను పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ ఇప్పుడే నేను ఫస్ట్ టైం చార్మినార్ దగ్గర ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు అయితే ఫుల్ బనంజా, అసలు మామూలుగా లేదు, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు, సూపర్గా వచ్చినాయి అసలు వీడియోస్. చార్మినార్ ముందలంగా మస్తు గణేష్లు, నేనైతే ఎన్ని గణేష్ల వీడియోలు తీసాను, అన్ని రీల్స్ చేసి పెట్టాను, చూసుకోండి ఒకసారి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ అయితే దొరికింది నాకైతే. వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక చార్మినార్ కనిపించినట్టుగా మెల్లమెల్లగా కనిపిస్తుంది కదా, నేనైతే అసలు పరిచయం అయిపోయినా. ఈ రూట్కు నేను ఎలా వచ్చాను, అసలు నేను మోంజీ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను, ఈ రూట్కి ఎలా వచ్చాను అంటే అసలుకి ఆ పోలీసులు మొత్తం మాకు ఎక్కడెక్కడ మొత్తం బార్గెట్లు పెట్టేస్తారు. ఆ బార్గెట్లు తప్పించుకొని వెళ్దాం అని వస్తే నేను ఒక సందులోంచి పడి ఇక్కడికి వచ్చేసాను. చూస్తారు చార్మినార్ రోడ్ ఎంత అందంగా కనిపిస్తుందో, దాని ముందర నుంచి మొత్తం గణేష్లు లైన్గా వస్తున్నాయి, ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇంకోటి హిందూస్ అయితే మరి ఘోరం ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా మంది కనిపించారు అసలుకి. ఇది చూడండి విగ్రహాలు అయితే, నేనైతే ఫస్ట్ టైం, అసలు నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ నేను ఇక్కడ చార్మినార్కి అయితే రాలేదు. ఇప్పుడైతే చార్మినార్ ఇక్కడ చూస్తే మటుకు ఆ చార్మినార్ ఆ విగ్రహాలు ఫోటో కొట్టుకుంటే మామూలుగా లేదు. నేను నార్మల్గా వీడియో తీస్తేనే నాకే ఇట్లుంది, కొన్ని ఫొటోస్ కూడా కొట్టుకున్నాను నేను, చాలా ఫొటోస్ అయితే మంచిగా వచ్చాయి, సూపర్ అనిపించింది నాకైతే. విగ్రహాలు అయితే ఎన్ని తీసానో అసలుకి మామూలుగా లేదు అసలుకి. ఇక నాకు ఖైరతాబాద్ పోకున్నా కానీ, ఏదది మోంజీ మార్కెట్లో పోకున్నా కానీ నాకైతే మస్తు అనిపించింది అసలుకి. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది చూడండి, ఇది ఇంకా బిగినింగే, ఇంకా మీకు చాలా గణేష్లు నేను చూపిస్తాను. సూపర్ అయితే సూపర్గా వచ్చినాయి వీడియోస్ అయితే, అదిరిపోయింది అసలుకి. నేనంతా 4Kలో రిలీజ్ చేస్తాను, మీరు మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కుదిరితే 2 వీడియో కూడా పెడతాను కావాలంటే, ఎందుకంటే నేను మొత్తం చూపించాలనుకుంటున్నాను ఈ నిమజ్జనం అయితే చాలా అందంగా ఉంది అసలు, చాలా అందంగా వచ్చింది వీడియో. మన ఎప్పుడైనా కానీ నేను న్యూస్లో చూసినప్పటికైనా కానీ చార్మినార్ కాడ అయితే కనిపించలేదు, మొత్తం మోంజీ మార్కెట్ కాడ నుంచి ట్యాంక్ బండ్ వరకు చూపిస్తున్నది. ఇప్పుడైతే నేనైతే అసలు ఆశ్చర్యపోతున్నాను అసలుకి, ఇక్కడైతే మస్తు అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తారు కదా, ఒక దిక్కు చార్మినార్, ఒక దిక్కు గణేశుడు, ఎంత బాగుంది కదా అసలు, 2 కళ్ళు చాలట్లేదు అసలుకి, అలా ఉంటుంది. మరి చూడండి, మీరు కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే విధంగా రండి, మంచిగా ఒక నైట్ 1 వరకు సూపర్గా ఎంజాయ్ చేస్తారు మీరు.
ఫుడ్కి అయితే కొదవలేదు, వాటర్కి అయితే కొదవలేదు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మీకు ఒకవేళ కావాలనుకుంటే ఉండగా సూపర్ అంటే సూపర్. ఫ్యామిలీతోనే రండి, మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నా షూర్గా. ఇక్కడైతే ఒక యూట్యూబర్లు అయితే ఎంతమంది వచ్చారో అసలుకి, వాళ్ళకి ఎంత ప్లాన్ ఉంది అసలుకి. నేను అసలు నాకు ఎక్స్పెక్టేషన్ లేదు అసలుకి, ఏదో కన్ఫ్యూజన్లో నేను ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఈ గల్లీలలో పడే ఎటు వాళ్ళ తెలియక దారి తెలియక ఇటు నుంచి వెళ్తానులే అనుకుంటూ ఇదంతా తిరుగుతూ ఈ గల్లీలో వచ్చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు నాకైతే మైండ్ అసలు ఖరాబ్ అయిపోయింది అసలు, నిజం చెప్పానంటే. అందుకోసానికి చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. సూపర్ అంటే మస్తు ఉంటుంది. మస్తు ఉంటుందండి. ఎందుకంటే మన ఓల్డ్ సిటీ అంటే ఇక్కడ కూడా ఉంది కదా. మన ఇప్పుడు ఉదాహరణకు ఎంఐఎం వాళ్ళ పాగా అనుకోండి, ఇక వాళ్ళ ఏరియాల నుంచి వస్తున్న వినాయకులు అయితే మామూలుగా ఉండదు. పలక్నామా కావచ్చు, చిత్రికానా కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, బార్కాస్ కావచ్చు, మదీనా కావచ్చు, మదనపేట మార్కెట్ కావచ్చు, సైదాబాద్ కావచ్చు, ఇంకోటి ఐఎస్ఐ సదన్ కావచ్చు, చంద్రాయణ గుట్ట కావచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నుంచే వస్తాయి, మనకు చార్మినార్ ముందర నుంచే వస్తాయి. అసలు మామూలుగా ఉండదు అసలుకి. అసలు చెప్పొద్దు కానీ అంత బాగుంటాయి అసలుకి. చూడండి, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. ఈ అసలు విగ్రహాలు మొత్తం మన ఇది మక్కా మసీద్ నుంచి స్ట్రైట్గా ఒక రూట్ ఉంది కదా, ఆ రూట్ నుంచి మనకి చార్మినార్ ఎదురుగా నుంచి ఇటు నుంచి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఇక చూడండి. అసలు చూడండి అసలు అఘోరాలతో అసలు ఈ గణేశుడు మామూలుగా అనిపించలేదు. నేను రీల్స్ కూడా పెట్టాను, ఒకసారి నా రీల్ కూడా చెక్ చేసుకోండి, చూడండి. అసలు ఇతన్ని కాసేపు ఆపి మొత్తం యూట్యూబర్లు, అక్కడ న్యూస్ ఛానళ్ళు ఎన్ని వీడియోలు తీసుకోరు, ఎన్ని ఫోటోలు తీసుకోరు, వాళ్ళు ఆపేసారు. కావాలంటే పోలీసులు కూడా కొద్దిసేపు ఫోటోలకు పర్మిషన్ ఇచ్చేసారు. అసలుకి నాకైతే వీడియో మామూలుగా రాలేదు అసలుకి, సూపర్గా వచ్చింది అసలుకి. ఇతన్ని నేను నార్మల్గా అయితే ఏదో రీల్స్లలో చూశాను, ఏదో ఇట్లా పాము కింగ్ కోబ్రా, బ్లాక్ కింగ్ కోబ్రాని పట్టుకొని ఒక 2 పట్టుకొని ఇట్లా ఉంటారు కదా, అట్లాంటి వీడియో చూసాను. నేను అనుకుంటున్నాను అసలు అట్లాంటి వీడియో వస్తే నేను ఒక రీల్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంతలోగానే మనకి చార్మినార్ దగ్గర ప్రత్యక్షం అయిపోయింది. కాకపోతే స్నేక్స్ అయితే లేవు, కానీ వీడియో మాత్రం మామూలుగా లేదు. మీరు కూడా చూస్తారు కదా, ఎంజాయ్ కదా, సూపర్ కదా అసలుకి. అట్లా ఉంది మరి, చాలా అంటే చాలాగా. అతన్ని ఆపేసి కాసేపు అందరు వీడియోస్ కానీ రీల్స్ కానీ ఫొటోస్ కానీ తీసుకున్న తర్వాతనే అక్కడి నుంచి పంపించేస్తారు పోలీసు వాళ్ళు. ఇక వెనకాల చూడండి, ఒక బ్రహ్మ ఋషిలాగా, ఒక శివుని బొమ్మలాగా, నాకు తెలిసి శివుడే. చూడండి ఎంత బాగుందో. ఇది అఘోరాది, ఆ రెండు ఒకటే, మొత్తం అటాచ్మెంట్ ఉన్నాయి. మొత్తం ఒక 4 బండ్లు 4 వెహికల్స్ దాకా ఉండొచ్చు. ఆ జనరేటర్ వచ్చి అవి వచ్చి మస్తు వీడియోస్ అయితే సూపర్గా తీసుకుని. వీళ్ళంతా యూట్యూబర్లే ఇక్కడ కనిపిస్తున్న అంతా చాలా మంది ఉన్నారు అక్కడ యూట్యూబర్లు అయితే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ అంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ అంట. మనమైతే కొత్త కదా, ఇంకా చూస్తారు కదా మీరు కూడా. ఇంకా నేనైతే నాకు వచ్చిన తెలివితేటలు నేను తీస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకోటి సబ్స్క్రైబ్ కూడా చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. అరే బాప్రే, పవన్ కళ్యాణ్ సార్ వచ్చిందా ఏంది? ఊరి నాయన కాదు, జూనియర్ పవన్ కళ్యాణ్. ఓ నాయన, కరోనా జల్సా చేస్తుంటే నేను షాక్ అయిపోయినా. అసలు అనుకోకుండా చూసిన నేను ఇంతవరకు అఘోర ఆ మెంటల్లో ఉన్నా నేను. అదే కొంచెం అసలు ఉత్సాహంతో ఉన్నా. అనుకోకుండా మన పవన్ కళ్యాణ్ సార్ని చూస్తున్నాను. వెనకాల ఎన్టీఆర్ సార్ ఉన్నాడు. దేవుడా, వెనకాల ఎన్టీఆర్ అన్న కూడా ఉన్నాడు. ఇంక నేను జూనియర్లే, ఇంకా చూస్తున్నా ఎట్లుంటుంది మరి. జూనియర్ ఎన్టీఆర్ అన్న, పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ సార్ ఇద్దరు ఉన్నారు. మామూలుగా లేదు అసలు. అది వీడియో అయితే అసలు షాక్లో.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీ వీడియో చూసినందుకు. ఇప్పటివరకు అయితే వీడియో బాగా వచ్చింది కదా, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇది మళ్ళీ మిగతా పార్ట్ నేను ఇవాళ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.